చాలా సినిమాలల్లా హీరోయిన్ హీరో ప్రేమలో ఎట్లా పడుతుంది? హీరోయిన్ను పోకిరిగాళ్ళు ఏడిపిస్తే హీరోయి వాళ్ళని పట్టుకొని తంతాడు. ఇక ఆ ఫైటింగ్ చూసి హీరోయిన్ ఫ్లాట్. తర్వాత సాంగ్ ఎన్కట్ సంది గిదే ట్రెండ్ నడుస్తుంది. కాకుంటే ఈ నడుమ విలన్లు చేసే పని కూడా హీరోలే చేసి హీరోయిన్లను ఏడిపిస్తుర్రు. అది వేరే ముచ్చట కానీ అయితే గిడో కాడ అచ్చం సినిమాలు అయినట్టే అయిందోళ్ళ ఈ కథ. పెండ్లి పిల్ల కానీ హీరోయిజం చూసి పెండ్లి పిల్ల ఫుల్ ఖుషైన ముచ్చటకి ఇది. మన ఇండియాలో టామ్ క్రూజ్ లెక్క డూపులు పెట్టుకోకుండా ఒరిజినల్ ఫైటింగులు చేసే హీరోలు లేరనుకుంటారు కానీ ఎందుకు లేరు? ఇగో మన ఇండియన్ టామ్ క్రూజ్ గీ బ్రదరే ఉన్నాడు కదా. చూడుర్రి మిషన్ ఇంపాసిబుల్ సినిమాల టామ్ అన్న గాల్లే విమానాన్ని చేజ్ చేసుకుంటా పోయి ఎట్లెక్కుతాడో ఈ పెళ్లి పిల్లవాడు కూడా గట్లనే రన్నింగ్లో ఉన్న మినీ గూడ్స్ ట్రక్కును అట్లనే పోయి ఎక్కిండు. సేమ్ సినిమాల సీన్ ఉన్నట్టే లేదు. రన్నింగ్ బండిల విండోలోకి వెళ్ళి లోపట ఎట్లా జొర్రిండు. ఇదేదో సినిమా సీన్ కాదు, నిజంగా జరిగిన ముచ్చట్నే. ఇట్లా బండి ఎక్కినైన పేరు దేవకుమార్, ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్ కాడ ఉంటాడు. నిన్న పొద్దుగాల పెళ్లి మండపానికి గుర్రం మీద ఊరేగింపుగా పోతుంటే ఆ పెళ్లి పిల్లగాని మెడలున్న పైసల దండలకెళ్ళి నోట్లను గుంజుకొని బండిని స్పీడ్గా దంచుకొని పోనిచ్చిండట. నా మెడలేసిన దండలున్న పైసలే కొట్టేసి పోతావురా బట్టేబాజ్ అని హీరో లెక్కనే గుర్రం మీదకెళ్ళి దుంకిండు. ఓ బండి పట్టుకొని వెనక సీట్లో కూసున్నాడు. ట్రక్కును చేజ్ చేసిండు. వాడు ట్రక్కును ఆపమంటే ఆపలేయిగా. అంతే ఇక బైక్ మీదకెళ్ళి ట్రక్కు మీదకి ఇట్లా రన్నింగుల్ని దుంకిండు. గట్టిగా పట్టుకొని క్యాబిన్లో జొర్రిండు. ఆ పెళ్లి కొడుకు అట్లా వచ్చి పట్టుకుంటాడని కలలో కూడా ఊహించని డ్రైవర్ గానికి షాక్ ఇచ్చిండు. వాడిని దొరకబట్టి ఆపరా బడివే అని బండి ఆపిచ్చి నడి రోడ్డు మీద వాని దౌడ పనులు అలగొట్టిండు. ఇక అప్పటికే వెనక పొంటి అలా సుట్టపోళ్ళు అంత వచ్చి వాడిని రౌండప్ చేసిర్రు. ఈ పంతం అండంగా దోమిరిగా పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగా మరగా తిరుగుతున్నది. మనోడు గ్రూమ్ కాదు ధూమున్నాడు పో. పెళ్లి పిల్ల పెళ్లికి ముందే పిల్లగాని హీరోయిజం చూసి ఇంకా ఫిదా అయి ఉంటుందని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కానీ భయ్యా మాత్రం ఇట్లా సాహసం చేయరా డింబకా అని పెళ్లి రోజును మెమరబుల్ డే చేసుకున్నాడు పో మొత్తానికైతే.